ఒకటి చెప్పండి, కల్వకుర్తి మహబూబ్ నగర్ జిల్లానే కదా, పాలమూరు జిల్లానే కదా. ఎన్టీ రామారావు గారు జననేత, మీరు చెప్పినట్లుగా జననేత అయిన తెలుగువారి కీర్తిని దిశలా వ్యాపింపజేసిన నాయకుడు, మహానటుడు ఆయన. అలాంటి ఎన్టీ రామారావు గారు కల్వకుర్తిలో ఓడిపోవడానికి గల కారణం ఏమంటారు చెప్పండి? రెండు చోట్ల పోటీ చేయడం అనేది ఒకటి, రెండు చోట్ల పోటీ చేయడం అనేది అంత నాయకుడికి అవసరమా అనిపించింది. ఆయన పోటీ చేయడం ఏంటంటే అప్పటికే ఆయన సాంగ్స్లో దాంట్లో కానీ యూనిటీ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర గురించి చాలా పాటలు ఉన్నాయి. ఆ రకంగా సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన చేశాడు. ఆ ఉద్దేశం రాంగ్ గైడెన్స్లో వెళ్ళిపోయింది అక్కడ. సో అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి నాయకులు కూడా సరిగా పనిచేయకపోవడం, అది మెయిన్ కారణమైంది. అంతే తప్ప ఎన్టీ రామారావు గారు ఓటమిగా మనం భావించలేము. స్టార్ అంతే, ఆ రోజు జరగాల్సింది జరిగింది. ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారు కూడా అంత పేరు తెచ్చుకున్నారు, చాలాసార్లు ఓడిపోయారు. తప్పదు కదా ఒకసారి ఓటమి అనేది, అంతే. వంద విజయాలకి సోపానం అవుతుంది. అదే మీరు గతంలో తీసుకుంటే ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుబంధం ఏంటి? ఆ రోజు నుంచి ఎన్టీ రామారావు గారు ఎక్కడికి వెళ్ళినా ముందుండే సైన్యంలో మేము ఉండేవాళ్ళం. మాతో పాటు చాలామంది మా కాన్స్టిట్యూన్సీకి చెందిన ఒక 5-6 మంది, ఈనాటి సాయిబాబా, మాగంటి గోపినాథ్ కూడా తర్వాత వచ్చాడు, కృష్ణ, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా మేము ముందుండేవాళ్ళం. ఎంత ముందుండేవాళ్ళం అంటే పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేని మేము చేయగలిగేవాళ్ళం. పోలీసు వాళ్ళు మీరు లేకపోతే మేము ఆపలేం సార్ నేను దగ్గర అనేటువంటి పరిస్థితి. లక్ష్మీపార్వతి ఎపిసోడ్ అప్పుడు ఎక్కడ పోయినా కానీ ఆ రకంగా కంట్రోల్ చేశాం. లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్ అప్పుడు ఎలా ఎక్కడ ఉన్నారు? ఎవరు? నేనా? పార్టీలోనే ఉన్నా కదా. పార్టీలో ఉన్నారా? అట్లానే ఉన్నా. అంటే అంతలా అభిమానించండి మీరు లక్ష్మీపార్వతి వల్లనే పార్టీ ఇదైపోయి. డెఫినెట్గా వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్, వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ ఇస్ డిఫరెంట్. లక్ష్మీపార్వతి అనేటువంటి వ్యక్తి పార్టీని, కార్యకర్తలను పక్కన పెట్టి వచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒక సూపర్ పవర్గా తయారైనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ కావడం జరిగింది. ఎస్, ఆయన అవకాశంగా తీసుకుని ఉండొచ్చు రాజకీయాల్లో. బట్ ఆ చంద్రబాబు నాయుడు గారు ఎవరు లేకపోతే పార్టీ ఇయ్యాలి కూడా లేదు కదా. ఆమె చేసినటువంటి ఆ తప్పు వల్ల లక్ష్మీపార్వతి అనేటమే ఒక ఇంటికి పరిమితం అయి ఉంటే సమస్య లేదు. అమ్మగారు పోయిన తర్వాత పెద్ద ఆయనకు ఒంటరిగా ఉన్నటువంటి మాట వాస్తవం. కొన్ని సందర్భాల్లో ఆయనకి ఇంట్లో సహకారం దొరికిన మాట వాస్తవం. ఇక ఎపిసోడ్లు చాలా ఉన్నాయి, మేము ఏం చేసాము, ఎట్లా ఉన్నామంటే అది డిఫరెంట్. కానీ అట్లా కొంత సహకారం దొరకలా, సొంత ఫ్యామిలీ నుంచి కూడా కొంత సహకారం దొరకలే. ఒక హరికృష్ణ గారు మాత్రం ఎప్పటికీ చాలా సహకరించాడు. మిగతా వాళ్ళు ఎవరి పనులు బిజీ అయిపోయినారు. సరే, ఆ బిజీ అనేది ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్ అంటే అట్లా భయం పెట్టాడు పిల్లల్లో కూడా. ఆ భయంతో పాపం దగ్గరికి రాకుండా ఉండడం అట్లా జరిగింది. దాంతో ఆయన ఒంటరితనం ఫీల్ అవుతూ వచ్చిన సందర్భంలో ఆమె ఎట్లనో అటాచ్ అయిపోయింది. అయిన మనిషి ఆయనకు సేవ చేసే వరకు ఉండింటే పర్వాలేదు, కానీ స్థాయిని మర్చిపోయింది. ఏ స్థాయి నుంచి ఆయన పక్కకు వచ్చిన స్థాయి అనేది చాలా గొప్ప. ఆ మహానటుడు, ఆ మహా ముఖ్యమంత్రి గారు, ఆ మహా వ్యక్తి ఆయన తలుచుకుంటే పక్కన నిలబడనేటువంటి వ్యక్తి ఉంటారని నేను అనుకోను. కానీ ఆయన అటువంటి అవకాశం అరుదుగా దొరికిందని సద్వినియోగం చేసుకోలేకుండా ముఖ్యమంత్రి కావాలని, రాజకీయ యంత్రాంగాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని, సిగ్నేచర్లు కూడా ఫైళ్ళ మీద తానే పెట్టేటువంటి ప్రయత్నం, చెక్కుల మీద కూడా పెట్టే ప్రయత్నంలో కొంచెం ఆ రోజు అందరం ఏకమవ్వాల్సిన పరిస్థితి. తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.